హాయ్ హలో వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. ఖమ్మం జిల్లాలోని కూస్మంచి గ్రామంలో ఉన్న శ్రీ గణపేశ్వర ఆలయం దగ్గర ఉన్నాము. 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన ఆలయాలలో ఒకటి. కాకతీయులు ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం నిర్మించిన దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిని పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని ఎలాంటి సిమెంటు, సున్నము వంటి పదార్థాలు వాడకుండా గాడులు, కూసాలు బిగించి రాళ్లతో నిర్మించబడిన ఆలయం. ఈ ఆలయంలోని శివలింగము 3 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ప్రపంచంలో గల అతిపెద్ద శివలింగాలలో ఈ శివలింగం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించుకునేవారు ఖమ్మం నుండి 17 కిలోమీటర్ల ప్రయాణం చేసి కూస్మంచి ప్రాంతాన్ని చేరుకొని అక్కడి నుండి 1.5 కిలోమీటర్ల ప్రయాణంలో గణపేశ్వర ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శించుకున్న భక్తులు వారి యొక్క మనసులోని కోరికలు విన్నవించుకుంటే వెంటనే తీరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహాలు కొలువై ఉన్నాయి. అలాగే ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నాడు. ఇక్కడి భక్తులు నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత వారి యొక్క గ్రహపీడ దోషాలన్నీ కూడా తొలగుతాయని ప్రశస్తి. ఇక్కడి ఆంజనేయ స్వామి దర్శనం ద్వారా వారి యొక్క భూత ప్రేత పిశాచాల యొక్క బారి నుండి వారు ముక్తులు కావింపబడతారని ప్రశస్తి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకొని మీ మనసులోని కోరికలు స్వామివారికి విన్నవించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షలకు ప్రీతిపాత్రులు కండి. చూసారు కదండి, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఫస్ట్ గురు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.